ఉమా, ఏమవుతున్నా? చిన్నప్పటి నుంచి నేను కన్నబిడ్డలాగా పెంచి పెద్ద చేశాను. అవును వదిన, చాలా కాలం నీవే మా అమ్మ అనుకున్నాను. అసలు కన్నా వడ్డీ ప్రియం ఎక్కువ, కన్నబిడ్డ కన్నా పెంచుకున్న బిడ్డ మీద ప్రేమ ఎక్కువని పెద్దలంటారు. చూడు తల్లి, నేనొక్క మాట చెప్తాను, నా మాట వింటావా? ఎంత మాట? ఎన్నడైనా నీ మాట తిక్కరించానా వదిన? నా బంగారు తల్లి, నాకు బిడ్డవైనా నువ్వే, ఆడబిడ్డవైనా నువ్వే. నా మాట విని మా తమ్ముని పెళ్లి చేసుకో. పెళ్ళా? అవును తల్లి, నిన్ను విడిచి నేను ఒక్క క్షణం ఉండలేను. మీ అన్నయ్య అసలే ఉండలేరు. మనమందరం కలిసి ఒక్క ఇంట్లోనే ఉందాం. ఎలాగైనా నేను మా తమ్ముని ఒప్పిస్తాను. కడుపు చల్లని తల్లివై 10 మంది బిడ్డను కని పచ్చగా మా ఇంట్లో దీపం పెట్టమ్మా. దేవి, మీ అన్నయ్య పిలుస్తున్నారు, నేను వెళ్ళొస్తాను. చెప్పిన మాటలు మర్చిపోకేం చిట్టి తల్లి. ఆ చిత్రఫలకములను తిలకించండి మహారాజా. చేది, చోళ, పాండ్య, మరాఠ, విదర్భరాజ కన్యకలు మూర్తీభవించిన సౌందర్య దేవతలు కావచ్చు. కాని మిత్రమా, కన్యలకు సౌందర్యమే ప్రాధాన్యం కాదు. సౌజన్యం, సౌశీల్యం, విద్యా వినయ సంపత్తులు అన్నీ కలిసినప్పుడే గణనీయం. అంటే కేవలం పాడి ఆవు అయినంత మాత్రం చేసలే ప్రయోజనం లేదు. అది తన్నకుండా పొడవకుండా పుష్కలంగా పాలివ్వాలా అని అంటారు, అంతేనా? ఈ హాస్యాలకేమి కానీ మిత్రమా, ఆ ఉమాసుందరి నా హృదయాన్ని పూర్తిగా ఆకర్షించింది. ఏమిటి? ఆ మహేంద్రపురాధీశ్వరుని సోదరి ఉమాసుందరియా? ఏమిటి మహారాజా ఈ విచిత్రం? విచిత్రం ఏమీ లేదు. ప్రస్తుత కర్తవ్యం ఆలోచించండి. చిత్తం ఆలోచించడానికి ఏముంది? ఆనాడు దేవీ సన్నిధానం అందే ఏతత్ కన్యారత్నం శ్రీవారిని ఆస్వాదించింది కదా. మరి ఇప్పుడు ఏళ్ళవారే స్వయముగా రాయవారం పంపితే ఆ రాజశేఖరుడు ఎగిరి గంతయ్యడు. ఆ భారమంతా మీరే స్వయంగా మా రాయబారిగా వెళ్ళి ఆ సంబంధాన్ని ఒప్పించుకురావాలి. ఓ, ఒప్పించటం ఏమిటి? ముహూర్త నిర్ణయం చేసుకునే వస్తాను. చాలా సంతోషం విప్రోత్తమ. విజయరాయల వారికి సంకల్పం కలిగిందంటే వారికి మా ఎడగల దయా విశేషమే కారణమని భావిస్తున్నాం. ఎంత మాట! మహారాజా తాము సర్వదా పూజనీయులు కావుననే మా మహారాజా వారు తమతో బాంధవ్యం అపేక్షిస్తున్నారు. మాకు అభిలషణీయమే, కానీ కన్యాభిమతం కూడా. ఆహా, అవశ్యం తెలుసుకోవలసినదే. మహారాజా వారు ఉభయులు దేవీ సన్నిధానంలో ఇదివరకే పరస్పరం సందర్శించుకున్నారు. అలాగా? మంత్రివర్య, వీరికి సగౌరవంగా సముచిత సత్కారాలు జరిపించండి. చిత్తం. అలంకార భూపతి గారు, మా పిల్ల సంగతి మీ అందరికీ తెలుసుకునేమిటి? ఎవరు చెప్పారు? మీ మహారాజు చెప్తుందిగా. చంద్రబింబం కళ్యాణ లక్షణాలు పుట్టి పడుతున్నాయి. ఉమా, చూసావమ్మా, అప్పుడు అందరికీ తెలిసిపోయింది. నువ్వేమిటి అలాగున్నా? ఓహో, సిగ్గేస్తుందా? ఆడవాళ్ళకి సిగ్గే అలంకారం అండి. అదే నా పేరు. మీకంటే సిగ్గు బిడియం లేదు. నాకెందుకు సిగ్గు? నేను మొగదల మొగండి. మల్లిక, ఏమిటి అధిక ప్రసంగం? అలంకారం గారు, ఇది అంతఃపురోద్యానవనం, మీరు ఇక్కడ రాకూడదు. నాకు తెలుసును. నేను ఎవరినో తెలిసినా ఉమాసుందరికి కాబోయే భర్తనే. అంతవరకు వస్తే అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు మటుకు దయచేయండి. నేను వెళ్ళను. ఉమా, ఉమా, మన చిన్ననాటి ముచ్చట్లు, అంటే మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు, పాడిన పాటలు, ఎన్నెన్నో ఏమేమో చెప్పాలని చెప్తారా? కూర్చో. శంకర్,
అమ్మాయి అమ్మాయి నాయన ఏనుగా ఏనుగా అమ్మాయి ఉమా అమ్మాయి ఉమా అమ్మాయి ఏనుగా అమ్మాయి నాయన ఏనుగా ఉమా అమ్మాయి అమ్మా 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 మంచిదే, గొప్ప శుభకార్యం జరగబోతోంది. ఏమిటమ్మా? మా భూపతికి ఉమాసుకి వివాహం. అదేమిటి? అబ్బే ఏం లేదమ్మా, ఆయన పెళ్ళంటే ఆనందంతో ఒళ్ళు తెలిసింది కాదు. ఓ శివేదిదానా, అయితే అమ్మాయి గారు ఒప్పుకున్నారా అండి? నేను ఒప్పించాను. ఉమాసుందరి చిన్నప్పటి నుంచి కన్న తల్లిలాగా పెంచాను. నా మాట కాదంటుందా? వాళ్ళిద్దరూ పెళ్ళాడి పిల్లా పాపాగాని కళ్ళ ముందు మసలుతూ ఉంటే కన్నుల వైకుంఠం కాదు. ఏంటది? ఏమోనమ్మా, చేర్ణం కాలేదు, గుండె పట్టుకుంది. పోయి కాసిన మంచిళ్ళని తాగు. వెళ్ళు, వెళ్ళవే. దేవి దేవి, నేడెంతో గొప్ప సుదినం. ఆ మాటే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మన ఉమాసుందరి చాలా అదృష్టవంతురాలు సుమా. ఆమెతో పాటు మనం కూడా అదృష్టవంతులమే. కాకపోతే అనుకూలుడైన భర్త, అన్యోన్యానురాగం గల దాంపత్యం లభించడం సామాన్యమా? నిజమే. ఈ వివాహం సానుకూలమైతే మనకు అమ్మాయి భారం తీరినట్లు అవుతుంది. అదేమిటండి, ఆ భారం మన జీవిత పర్యంతం ఉండేదే. అమ్మాయి మనోభావం మీకు ఇప్పుడు తెలియజేయాలనుకున్నాను, కానీ నాకన్నా ముందుగానే మీకు ఎవరు చెప్పారు? ఆమె చెలికెత్తలా? కాదు దేవి, విజయరాయల వారే స్వయంగా కోరి రాయదుర్గం నుండి రాయబారులను పంపించారు. రాయబారం ఏమిటి, రాయదుర్గం ఏమిటి, రాయలవారేమిటి? ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యమే. మహామండలాధీశ్వరులైన విజయరాయల వారికి మన ఉమాసుందరి పట్టమహిషి కాగలదని మనం ఎన్నడైనా అనుకున్నామా దేవి? బాగుంది మహారాజా, బాగుంది. పట్టమహిషి కాగలదని సంతోషమే కాని అల్లారు ముద్దుగా పెంచిన ఆడబిడ్డ మన కంటికి దూరం అవుతుందనే చింత ఆవంతైనా మీకు లేనట్టుందే. నీలవేణి, మనబోటి సామంతరాజుల కన్యకి ఇటువంటి మహదైశ్వర్యం అయాచితంగా లభించిందంటే సంతోషించాలి కాని చింతించడం దేనికి? ఆడబిడ్డ ఎప్పటికైనా అత్తవారింటికి వెళ్లాల్సిందే. మహారాజా, మీది మనసో రాయో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ అమ్మాయిని విడిచిపెట్టి ఒక్క క్షణం ఉండలేను. మీరే నాలో మాతృభావం రేకెత్తించి ఉమయందు నాకు అలాంటి మమకారం కలగజేశారు. ఏమో, నా కడుపు ఎలాగూ ఫలించలేదు. పోనీ ఉమాసుందరైన బిడ్డ పాపకని మన మందిరం పచ్చగా నందనవనం గావించి మన జీవితాలు ఆనందమయం చేస్తుందని ఎంతో ఆశ పెట్టుకున్నాను. చూడండి, మనకున్న సిరి సంపదలు మనకు చాలవా? సమయానికి మా తమ్ముడు అలంకార భూపతి రానే వచ్చాడు. వాళ్ళిద్దరినీ ఒక్క ఇంటి వాళ్ళని చేయడం నా అభిమతం. ఎవరు? అలంకారమా? అవును. ఏ కులం తక్కువ, గుణం తక్కువ, రూపం తక్కువ, విద్య తక్కువ, వినయం తక్కువ? అదిగాక వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ప్రేమించుకున్నారు. ఇక మీ వేరే వేరే ఆలోచనలతో వారి ప్రేమకు విఘాతం కలిగించకండి. విఘాతమా? ఆమె ప్రేమకు నేనెన్నడూ విఘాతం కలిగించను. ఇతరులు ఎవరైనా కలిగించినా నేను సహించను. ఆమె ఆనందమే నా ఆనందం. మన ఉమాసుందరి నిజంగా అలంకారాన్నే ప్రేమించినట్టయితే విజయరాయలే కాదు, త్రిభువనాధీశ్వరునైనా తిరస్కరిస్తాను. ఆమె ప్రేమకు అంతరాయం కలిగించరాదనే నా ఆశయం కూడా. ఆ ఉమాసుందరిని పిలిపిస్తాను. ఆమె మనోభావం మీరే అడిగి తెలుసుకోండి. వనజ, వనజ, వనజ ఉద్యానవనంలో ఉంది వదిన. రామారా, నిన్ను పిలిపించాలనే దాన్ని పిలిచాను. ఇంతలో నువ్వే వచ్చావు. 100 ఏళ్ళ ఆయుసు. ఇదిగోనండి మా తల్లి ఉమాసుందరి. అమ్మా ఉమా, మీ అన్నగారు నేనేదో అడుగుతారట. దాచకుండా నీ మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పు. నువ్వేం సిగ్గుపడక్కర్లేదు. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవ్వరూ లేరు. అమ్మా, ఇలా రా తల్లి. చూడు, నీకు యుక్త వయస్సు వచ్చింది. త్వరలో వివాహానికి సన్నాహాలు చేయాల్సింది. నీ అభీష్టం ఏమిటో చెప్పమ్మా. బాగుందండి మీరు అడగడం. పెద్దవారు మీరు వరుణ్ణి సూచిస్తే అవును కాదు అని అనగలుగుతుందే గాని ఎక్కడైనా ముద్దరాలు పేరెత్తి నోరెత్తి చెప్పగలదా? అమ్మా, బావగారు అలంకార భూపతిని వివాహం చేసుకుంటావా? సందేహించకు. పోనీ అవును కాదు అనైనా చెప్పు. అంతగా సిగ్గైతే నువ్వు అన్నా చాలు. ఏ అంతే కదూ? కాదు వదిన. మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా లేదు కాదు అనడం స్త్రీజన సహజం. అలా అంటున్నావు కాబోలు.
వేది తల్లి పర్వాలేదులే, మీ అన్నగారికి తెలిసేలాగా స్పష్టంగా సరే అని చెప్పు. సర్వాబద్ధం అన్నయ్య. అలంకార భూపతిని నేనెన్నడూ ఊహించలేనా లేదు. అయ్యో నాగరి కాలా, చెరికత్తలు చెప్తే నిజమే అనుకున్నా. పోనీ నీ మనసులో ఏ మహారాజు మసలుతున్నాడో ఆ నోటితోనే చెప్పమ్మా, వినైనా సంతోషిస్తాం. అమ్మా, రాయదుర్గపురాధీశ్వరులు విజయరాయలు వారిని దేవి సన్నిధానంలో సందర్శించావట, మాతో చెప్పనేలేదు. చూడమ్మా, ఆ మహారాజు గారి నిన్ను పట్టమహిషిగా స్వీకరించడానికి సంసిద్ధులై నేడే రాయబారులను పంపించారు. ఏమంటా? నీలవేణి, ఇక మన సందేహ నివారణ అయినతే కదా, వివాహం నిశ్చయిస్తాం. అమ్మగారి రాయదుర్గానికి ప్రయాణం ఎప్పుడు? రాయదుర్గానికి నీకెందుకు చెప్పరమ్మగారు? ఏమిటో నీ గోల? తెలిసింది తెలిసింది. ఏమిటో నీకు తెలిసింది? అమ్మగారు రాయదుర్గ మహారాణి గారు. విజయరాయు పట్టమహిషి కాబోతున్నామనే గర్వంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. రాయుడు తనంతట తానే రాయబారం పంపాడనే దర్పంతో నీ తల తిరిగిపోయింది. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచిన ప్రేమ తెలుసుకోలేక కంటి ముందు ఇంట్లోనే ఉంటావనుకున్నా గాని నీ మాత్రం అందగట్ట నా తమ్ముడికి దొరకదని నీతో సంప్రదించాలనుకున్నావా? నీ అన్నగారి ముందు నన్ను అవమానపరిచి తలగొట్టినట్టు చేస్తావా? నీ కడుపులో ఎంత కపట ఉంది, ఎంత తుచిగా ఉంది, ఎంత విషం ఉంది. వదినా లేదు, వల్లకాడు లేదు. నవ్య నవనీత కోమలమైన నా హృదయం నొప్పించి నల్లతీల ప్రాయిగా చేశావు. నీలవేణి ప్రేమ కావదని జ్వాలమాల కూడా హారాహారం చేశావు. నా శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు పెట్టిన ఈ చిత్తు నిరంతరాయంగా నా మనసులో మండుతూనే ఉంటుంది. జాగ్రత్త. బంధనం గతగుణం మాంగళ్య సూత్రాన్వితం